తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలామందికి రాత్రి పడుకున్నప్పుడు ఛాతీలో నొప్పిని గమనిస్తూ ఉంటారు కొందరు. మరి ఆ నొప్పి గ్యాస్ వల్ల వచ్చిందా లేదంటే గుండె నొప్పా? దీన్ని తెలుసుకోవడం ఎలా? గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గుండె ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఐ డ్రీమ్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రఘురామ్ కొండల గారు, కాంటినెంటల్ హాస్పిటల్. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎస్, చాలామంది నైట్ పడుకుంటారు కదా, కొన్ని సందర్భాల్లో ఛాతీలో నొప్పి అనేది చూస్తూ ఉంటారు. అది గుండె నొప్పా లేదంటే గ్యాస్ వల్ల వచ్చిన పెయినా అనేది అర్థం కాదు. వీళ్ళకి ఏం చెప్తారు, అసలు ఎందుకు వస్తుంది ఆ టైంలో? సో మనకి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే గ్యాస్ ఎస్డిటీ లక్షణాలు మరియు హార్ట్ అటాక్ లక్షణాల్లో ఓవర్లాప్ అనేది ఉంటుందన్నమాట. సో చాలా మందికి ఛాతీలో మధ్య భాగంలో మంటలాగా ఉండడము, ఇది గ్యాస్ ఎస్డిటీ అంటే ప్రాపర్ జీఈఆర్డీలోనూ చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇదే లక్షణం ఉండొచ్చు. మరి ఎలా వీటిని గుర్తించడం ఎలా, ఇది గ్యాస్ ప్రాబ్లమా లేదా హార్ట్ ప్రాబ్లమా అనేది ఎలా గమనిస్తామనంటే, యూజువల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, లేదా కొలెస్ట్రాల్ ఇష్యూస్, స్మోకింగ్ మరియు ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు, మరియు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, టైప్ ఏ పర్సనాలిటీ అంటాం. సో లేదా ఊబకాయం, వెయిట్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్స్, ఏదైతే కారోనరీ ఆర్టరీ డిసీజ్, ఎథెరోస్క్లెరోసిస్ అని అంటామో, వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీటిల్లో ఏవైనా మీకు ఆల్రెడీ ఉన్నట్టుగా అయితే ఛాతీ నొప్పిని ఇగ్నోర్ చేయొద్దు. ఇది హార్ట్ అటాక్ లక్షణం కావచ్చు. మరియు ఇంకొక ఇంపార్టెంట్ అసోసియేటెడ్ ఫీచర్స్ అని అంటాం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయాసం ఉండడం కానివ్వండి, లేదా చెమటలు పట్టడము, గుండె వేగంగా కొట్టుకోవడము, కళ్ళు తిరిగినట్టుగా అవ్వడం, ఇలాంటి అసోసియేటెడ్ ఫీచర్స్ అనేవి హార్ట్ అటాక్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. వేరేజ్ గ్యాస్ లేదా ఎస్డిటీ ఉన్నప్పుడు ఈ విధమైన లక్షణాలు మనకి యూజువల్గా కనపడవు, రైట్? అండ్ గ్యాస్ మరియు ఎస్డిటీ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లము సడన్గా స్టార్ట్ అవ్వడం అనేది యూజువల్గా మనం చూడం. చాలా మందికి ఏంటంటే ఈ లక్షణాలు చాలా కాలంగా సఫర్ అవ్వడము, గ్యాస్ ఎస్డిటీ ఇబ్బందులు చాలా కాలంగా ఉండడం, ఇవి చూస్తూ ఉంటాం. ఇది ఒక హెల్ప్ఫుల్ ఫీచర్. మీకు గ్యాస్ ఎస్డిటీ లక్షణాలు చాలా కాలంగా ఉంటే, మధ్యరాత్రి మీకు గుండెలో మంట ఇవన్నీ ఉన్నప్పుడు ఇది హార్ట్ అటాక్ అయ్యేదానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్ గ్రూప్. చిన్నపిల్లల్లో కానివ్వండి లేదా యుక్త వయస్సుల్లో కానివ్వండి, మధ్యరాత్రి ఇలా ఛాతీలో మంటగా ఉంటే ఇది ఎస్డిటీ లేదా గ్యాస్ ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా అని మనం చెప్పాలి. వేరేజ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళు అయితే గనక వాళ్ళలో మధ్యరాత్రి వచ్చే ఛాతీ నొప్పిని మనం డేంజరస్ ఇష్యూగా చూడాలి. ఎందుకంటే హార్ట్ అటాక్స్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే కనుక చాలా మందికి ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 2 to 4 హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయని స్టడీస్ కూడా మనకు చెప్తూ ఉన్నాయి. సో ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మనం వైద్యం చేసుకోవడం, ఇది గ్యాస్ లేదా ఎస్డిటీనే అని మనము డయాగ్నోస్ చేసుకోవడం కంటే కూడా వీలైనంత తొందరగా డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేసుకోవడము, తద్వారా ఒక క్లారిటీకి రావడము, ఇది చాలా ఇంపార్టెంట్ పద్ధతి అని నేను చెప్తాను. రైట్. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారు, వాస్తవమేనా? ఈ రెండిటికి ఏమైనా డైరెక్ట్ రిలేషన్ ఉందా అని అంటే సైంటిఫిక్గా చూసుకుంటే మనం ఏమి డైరెక్ట్ రిలేషన్ లేదనే చెప్పాలి. ఈ రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, కారణాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో గ్యాస్ ఎస్డిటీ అన్నప్పుడు చాలా సందర్భాల్లో హెలికోబాక్టర్ పైలోరీ కానివ్వండి, లేదా నొప్పి గోళీలు ఎక్కువగా వాడడం, ఎన్ఎస్ఐడ్స్ వాడడం కానివ్వండి, లేదా
హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కారణాలు ఉంటాయి. వేరాజ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఇవి కారణాలుగా ఉంటాయి. రెండిట్లోనూ కామన్గా ఉండే కారణాలు అంటే మనం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మాత్రమే. బట్ ప్యూర్లీ వాటి బేసిస్ మీద ఇది హార్ట్ ప్రాబ్లం, ఇది ఎస్డిటీ ప్రాబ్లం అని మనం ఎన్నడూ చెప్పకూడదు. ప్రాపర్ ఇవాల్యుయేషన్ అండ్ డయాగ్నోసిస్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. సో తెలుసుకున్నారు కదండి, రాత్రి నిద్ర మధ్యలో కనుక ఛాతీలో నొప్పి వస్తే అది గ్యాస్ ప్రాబ్లమా లేదంటే హార్ట్ ప్రాబ్లమా అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.